హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈ వీడియోలో మనం బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. బీరకాయలు, 3 ఉల్లిపాయలు, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కల్ని ఇందులోకి తీసుకోండి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఉప్పు కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి 10 to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి తీసుకుందాం. నేను ముందుగానే కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను. ఇందులోకి 10 నుంచి 12 వరకు వెల్లుల్లి, కొద్దిగా కారం వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బీరకాయ నుంచి నీరు బయటికి ఊరింది. ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 6 నుంచి 7 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఇంకోసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బీరకాయ ఫ్రై ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.